హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మీకు వినిపించబోతున్న కథ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 2023లో నిర్వహించిన తెలంగాణ మహిళా కథల పోటీల్లో ప్రత్యేక బహుమతి పొందిన శ్రీమతి కెవి సుమలత గారి కెరటం కథను ఆడియోగా మీకు ఇప్పుడు అందించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రేపు సాయంత్రం మన కాలేజీకి ఫేమస్ డైరెక్టర్ అనిల్ గారు వస్తున్నారు. ఆయన కాలేజీ పిల్లలతో తెలంగాణ నేపథ్యంలో ఒక కొత్త తరహా సినిమా తీయాలనుకుంటున్నారట. కొత్త ఆర్టిస్టుల కోసం మన కాలేజీకి వస్తున్నారు. ఒక 10 రోజులు షూటింగ్ కూడా మన కాలేజీలోనే ఉంటుంది. మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు రేపు సాయంత్రం ఆయన కోసం వెయిట్ చేయండి. ఆయన నన్ను మీ అందరికీ చెప్పమని రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ విషయం మీ ఇళ్లలో సంప్రదించి అందుకు ఇష్టపడిన వారు ఆయన్ని కలవండి, స్టూడెంట్స్తో అన్నారు ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు. అమ్మో, అనిల్ గారు మన కాలేజీకి వస్తున్నారంట. ఒక్కసారి ఆయన దృష్టిలో పడ్డామంటే మన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ముక్కు ముఖం సరిగ్గా లేని వాళ్ళను కూడా అనిల్ గారు ఎంత అందంగా చూపిస్తారో, అలాంటిది మేకప్ లేకుండానే అందంగా ఉండే మనం ఆయనకు నచ్చకుండా ఉంటామా? నాకెప్పటి నుండో ఒక షార్ట్ ఫిల్మ్లోనైనా నటించాలనుంది. నా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న పెద్ద హీరోయిన్లందరూ డైరెక్టర్ల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన వాళ్లే. అలాంటిది వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తే అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు? ఇలా విద్యార్థులందరూ ఒకరితో మరొకరు చర్చించుకుంటున్నారు. ఏమో, ఇవన్నీ మా ఇంట్లో చెప్పినా మా నాన్న అస్సలు ఒప్పుకోడు, నేను వాళ్లతోనూ చెప్పను అంది మాధురి. మధు, మా ఇంట్లో కూడా ఒప్పుకోరు, కానీ ఈ అవకాశం నేను వదులుకోవాలనుకోవడం లేదు. నా నసీబ్ ఎట్లుందో పరీక్షించుకుంటాను. నువ్వు నాకు ఒక సాయం చెయ్యాలి. రేపు సాయంత్రం కాలేజ్ అయినాక నువ్వింటికి పోకుండా నాతో పాటు ఏడనే ఉండాలి. కాలేజీలో మనకు ఎక్స్ట్రా క్లాస్ ఉందని చెప్పొచ్చు. నువ్వు వెళ్ళిపోయావంటే మా అమ్మ నన్ను ఆలస్యమైందని అడుగుతుంది. అందుకని నువ్వు నాతోనే ఉండాలి. రేపొద్దున్న క్లాస్ ఉందని ముందే ఇంట్లో చెప్దాం అంది కోమలి. ఇంట్లో ఒప్పుకోరని తెలిసినప్పుడు మనకెందుకు వచ్చిన సినిమాలు కోమలి? వద్దు, నా మాట విను అంది మాధురి. నేను వినను. ఒక్కసారి స్క్రీన్ మీద కనబడాలని చిన్నప్పటి నుండి కోరిక. సినిమా వాళ్లే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. నా యాక్షన్ బాగుంటుందని మీరంతా అంటూ ఉంటారు కదా అంది కోమలి. సరేలే, నిన్ను నేను ఆపలేను, కానీ నేను దూరంగా కూర్చుంటాను. నన్ను మాత్రం వాళ్ళ దగ్గరకు పిలవకు అంది మాధురి. నువ్వు మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పకుండా ఉంటే చాలు. నిన్నస్సలు పిలవను. నిన్ను పిలిస్తే నన్నెవరు సెలెక్ట్ చేసుకుంటారు? మేకప్ లేని పాత సినిమా హీరోయిన్ జయప్రదలాగా ఉంటావు పక్కపక్క నవ్వుతూ అంది కోమలి. పొగిడింది చాల్లే, నీ మాట ఎక్కడ వినను అని ఇలా మునగ చెట్టు ఎక్కిస్తున్నావు అంది మాధురి. మరుసటి రోజు సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో విద్యార్థులందరూ డైరెక్టర్ అనిల్ గారి చుట్టూ నిలబడి ఉన్నారు. ఎవరో కొద్దిమంది తప్ప అందరూ అక్కడే ఉన్నారు. అంటే ఇంతమందికి సినిమాల్లో నటించాలనే కోరిక ఉందా? మనసులో అనుకుంటూ వాళ్లనే చూస్తూ దూరంగా కూర్చుంది మాధురి. హాయ్ గైస్, ఇప్పుడు మేము తీయాలనుకుంటున్న సినిమా యూత్కి బాగా నచ్చే స్టోరీ. దిగువ తరగతి కుటుంబాల్లోని మంచి ప్రేమ కథ. షూటింగ్ తెలంగాణ రాష్ట్ర జాతీయ పండుగ బతుకమ్మతో మొదలవుతుంది. ఆడవాళ్లందరూ సంప్రదాయంగా జరుపుకునే గొప్ప పండుగ నాడు బతుకమ్మ ఆట ఆడుతున్న హీరోయిన్ని హీరో చూస్తాడు. కథ కూడా చాలా సహజంగా మన నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. అందుకే అందరూ కొత్త వాళ్ళైతే కథకు మరింత సహజత్వం వస్తుందని ఆర్మూర్ వచ్చాము. ఇక్కడున్న అందరినీ హీరోయిన్లను చేయలేం, కాబట్టి మేము బాడీ షేప్ను బట్టి, భావ వ్యక్తీకరణను బట్టి ఎంచుకుంటాం. అందుకు మీకు అంగీకారమేనా అన్నాడు డైరెక్టర్ అనిల్. విద్యార్థులందరి ముఖాలలో ఆశాభావం తొంగి చూస్తోంది. సరేనండి, మేం రెడీ అన్నారు విద్యార్థులు. రూపాన్ని బట్టి అందమైన అబ్బాయిలను అమ్మాయిలను డైరెక్టర్ గారు ఎంచుకున్నారు. వాళ్లకు కొన్ని డైలాగులు చెప్పి రిహార్సల్స్ చేయించి వారి ముఖ కవళికలను పరీక్షించాడు డైరెక్టర్. వాళ్లలో కోమలి కూడా ఎంపికైంది. జగన్, వీళ్ల ముఖాలకు కెమెరా టెస్ట్ చేయి. 4 రకాల పోజులతో స్టిల్స్ ఫొటోస్ తీ కెమెరామెన్ జగన్తో అన్నాడు డైరెక్టర్. కెమెరామెన్ ఎంపికైన వాళ్లను కొన్ని రకాల స్టిల్స్తో ఫొటోస్ తీసుకున్నాడు. అక్కడ కూర్చున్న అమ్మాయి ఎవరు? మీలో ఎవరి కోసమైనా చూస్తోందా? కృష్ణుడి కోసం ఎదురు చూసే రాధికల సహజత్వం ఉట్టిపడుతోంది మాధురి వైపు చూపిస్తూ అన్నాడు డైరెక్టర్. తను నా కోసమే ఎదురు చూస్తుంది డైరెక్టర్ గారు. తను నా ఫ్రెండ్ మాధురి అంది కోమలి. మరి ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదేంటి? సినిమాలంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదా? కోమలిని అడిగాడు డైరెక్టర్.
మాధురికి సినిమాల్లో నటించడం ఇష్టం లేదు సార్. వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోరు అంది కోమలి. సరే, ఇష్టం లేని వాళ్లను బతిమలాడ్డం ఎందుకు, వదిలేద్దాం అన్నాడు డైరెక్టర్. అప్పటికే మాధురిని లాంగ్ షాట్లో ఫోటో తీశాడు కెమెరామెన్ జగన్. సార్, ఈ ఫోటో చాలా బాగా వచ్చింది. ఫోటోజెనిక్ ఫేస్. ఈ అమ్మాయి హీరోయిన్ అయితే మన సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఒక్కసారి మీరు అమ్మాయితో మాట్లాడి చూడండి అన్నాడు జగన్. కోమలి ముఖం మాడిపోయింది. సార్, మాధురి వాళ్ళ నాన్న బాగా స్ట్రిక్ట్గా ఉంటారు. సినిమాలో యాక్ట్ చేయడం అంటే దాన్ని చంపేస్తాడు వారించింది కోమలి. ఒకసారి ఆ అమ్మాయితో మాట్లాడి చూద్దాం కోమలి. మేము షూటింగ్కి కూడా మీ కాలేజీనే ఎంచుకున్నాం. ఇక్కడ కొన్ని షాట్స్ తీసుకుంటాం. మిగిలింది హైదరాబాద్ స్టూడియోలో తీస్తాం. కొన్ని నెలల సమయంలోనే సినిమా పూర్తవుతుంది అన్నాడు డైరెక్టర్. కోమలి ఏదో మాట్లాడబోతుంటే ఆయన వినిపించుకోకుండా, జగన్, ఒకసారి మాధురిని ఇక్కడికి పిలుచుకునిరా అన్నాడు డైరెక్టర్. జగన్ ఉత్సాహంగా వెళ్ళి మరో 5 నిమిషాల్లో మాధురిని అక్కడకు తీసుకొనొచ్చాడు. మాధురి, మా కొత్త సినిమాలో నీకు హీరోయిన్ పాత్ర ఇవ్వాలనుకుంటున్నాను ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు డైరెక్టర్ అనిల్. ఆశ్చర్యంగా చూసింది మాధురి. ఊహించని రీతిలో షాక్కి గురైంది. సార్, అసుంటివి మా ఇంట్లో ఒప్పుకోరు సంకోచిస్తూ అన్నది మాధురి. మంచి అవకాశం వదులుకోకండి మాధురి గారు. తొందరపడి నో అనకండి. బాగా ఆలోచించండి అన్నాడు జగన్. లేదండి, నేను గిట్ల సినిమా వాళ్లతో మాట్లాడానంటేనే ఊరుకోరు. మీరు అవకాశం ఇచ్చినా నేను ఒప్పుకోలేని పరిస్థితి అనేసింది మాధురి. సరే మాధురి, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీ కాలేజీ ఆవరణలో బతుకమ్మ పండుగ షూటింగ్ ఉంటుంది. మీ ఊరి చెరువు దగ్గర కూడా షూటింగ్ ఉంటుంది. మీరు ఆలోచించి నన్ను సంప్రదించండి అన్నాడు డైరెక్టర్. జగన్, మనం మళ్ళీ వద్దాం. బై డూడ్స్ అంటూ లేచాడు డైరెక్టర్. మధు, నేను కావాలనుకున్న నసీబు నిన్ను చేరింది. నిజానికి నాకు అసూయగా కూడా అనిపిస్తోంది. కానీ మనం చిన్నప్పటి నుండి స్నేహితులం. మనవి ఎదుగు బొదుగు లేని కుటుంబాలు. మనకు పెళ్లిళ్ళైనా రాకుమారుడైతే రాడు. ఒక్కసారి సినిమా ఫీల్డ్లోకి అడుగు పెడితే మన అదృష్టం బాగుంటే సూపర్ స్టార్లం అవుతాం. మా ఇంట్లో ఒప్పుకోరు. నేను రాను అని పిచ్చి మాటలు మాట్లాడకుండా ఒప్పుకో. షూటింగ్ కాలేజీలోనే కదా. ఇక మీ ఇంట్లో ఎలా తెలుస్తుంది? తెలిసిందనుకో ఏం చేస్తారు? బిడ్డ సినిమా హీరోయిన్ అయితే ఏ తండ్రికైనా గర్వమే కదా. అప్పుడు ఆయనే గొప్పలు చెప్పుకుంటాడు. నీకు బతుకమ్మ పండుగంటే చిన్నప్పటి నుండి ప్రాణం కదా. ఆ పండుగతోనే నీ తలరాత మారబోతోంది అని హితబోధ చేసింది కోమలి. బాగా ఆలోచించి చూస్తే కోమలి చెప్పిన మాటల్లో నిజం ఉందని గ్రహించిన మాధురి సినిమాలో నటించడానికి డైరెక్టర్ అనిల్ గారికి తన అంగీకారం తెలిపింది. మరో వారం తర్వాత ఆర్మూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సినిమా షూటింగ్ మొదలైంది. ఒక మండువా లోగిలి ఇళ్ల సెట్ వేశారు. ఆడపిల్లలందరూ లంగా ఓణీలు వేసుకుని, జడకుప్పులతో జడ వేసుకుని, తల నిండా పూలు పెట్టుకుని, నుదుట పాపిడి బిళ్ళ పెట్టుకుని చాలా అందంగా తయారయ్యొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో ఇంటి నుండి చేతిలో జడ పట్టుకుని తిప్పుకుంటూ రావడంతో షూటింగ్ మొదలైంది. అందరూ కాలేజీ గ్రౌండ్లో రంగురంగుల గునకపూలు గుట్టల దగ్గరకొచ్చారు. వాటి చుట్టూరా అమ్మాయిలు కూర్చుని పాట పాడుతూ బతుకమ్మ పేరుస్తున్నారు. అడుగున ఒక తాంబూలం పెట్టి దానిమీద ఇస్తరాకులు వేస్తూ గునకపూలు ఒక్కో వరుస పేరుస్తున్నారు. పైన శిఖరాగ్రంలో 2 తమలపాకులు పెట్టి పసుపుతో గౌరమ్మను చేసి కుంకుమ బొట్టు పెట్టారు. ఆ తరువాత బతుకమ్మ చుట్టూ కోలాటం ఆడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలా అంటూ పాట పాడుతూ తిరుగుతున్నారు. ఇలా ఆడుతున్న హీరోయిన్ని హీరో మొదటిసారి చూస్తాడు. 9 రోజులు చూస్తూనే ఉంటాడు. చివరి రోజు బతుకమ్మను చెరువులో కలుపుతున్నప్పుడు హీరో చూపుతో హీరోయిన్ చూపు కలుస్తుంది. అక్కడితో ఈ ఊర్లో షూటింగ్ అయిపోతుంది అని అందరికీ చెప్పాడు డైరెక్టర్ అనిల్. ఊళ్ళో అందరికీ కళాశాలలోని విద్యార్థులతో సినిమా తీస్తున్నారని తెలిసిపోయింది. అలా అలా అందులో నటిస్తున్న హీరోయిన్ మాధురని కూడా తెలిసిపోయింది. మాధురి తండ్రి కిరాణా దుకాణంలో పనిచేసే గుమాస్తా. తల్లి పచ్చళ్ళు, వడియాలు, పిండి వంటలు తయారు చేసి ప్యాకింగ్లతో దుకాణాలకు వేస్తుంది. మాధురి తర్వాత ఒక చెల్లెలు దివ్య 10th చదువుతుంది. సినిమా విషయం తెలిసిన కాంతయ్య అగ్నిహోత్రుడయ్యాడు. మధు, నిన్ను కాలేజీకి పంపేది చదువు కోసమా, సినిమాలో వేషాల కోసమా? గిసుంటూ మన ఇంట అంటలేవు. సినిమాలో వేషం వేస్తే నిన్ను ఓళ్ళు పెండ్లు చేసుకోరు. నీకు చెల్లెలైన పాపానికి దివ్యను కూడా ఓళ్ళు చేసుకోవడానికి ముందుకు రారు అరుస్తూ అన్నాడు కాంతయ్య. నీ దోస్తు కోమలి కూడా నీ తీరుగానే చేస్తుందా? చదువుకోమని పంపిస్తుంటే బుద్ధిగా చదువుకోకుండా ఎందుకు వేషాలేస్తున్నావు? కోపంగా అంది మాధురి తల్లి సుశీల. మౌనంగా అన్నీ మాట్లాడకుండా విన్నది మాధురి. కెమెరా ఆన్, లైట్స్ ఆఫ్, రెడీ టు టేక్, 1 2 3 అనే మంత్రాల్లాంటి మాటలు రకరకాలైన కాస్ట్యూమ్స్తో అలంకరించుకుని అందరి చూపులతో ఆకర్షించబడడం. వావ్, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. మాధురి,
యు ఆర్ లుకింగ్ సో ప్రెట్టి. చూస్తూ ఉండు, భవిష్యత్తులో అందరి సెల్ ఫోన్ మీద నీ అందమైన ఫోటో ఉంటుంది. ఇలాంటి తీయని మాటల ప్రభావం గత 10 రోజుల నుండి ఆమె మీద చాలా పడింది. రంగుల వలలో చిక్కుకుని అందులో నుండి బయటకు రావడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. అమ్మా, నాన్న, లోకల్లో యువత ఎంతమందో సినిమాల కోసం ఎగబడుతున్నారు. కానీ నన్ను వెతుక్కుంటూ సినిమా వాళ్లే వచ్చారు. కలలో కూడా ఊహించిన అదృష్టం నాకొచ్చింది. నాకు హీరోయిన్ అయితే ఎంతో గొప్పగా అయినట్టు అనిపిస్తుంది. మన ఊరిలో బతుకమ్మ పండుగ షూటింగ్ అయిపోయింది. మిగిలిన భాగం హైదరాబాద్ స్టూడియోలో తీస్తారు. మీరు వద్దనేంత పెద్ద తప్పు నేనేం చేయడం లేదు. నేను ఈ సినిమా పూర్తి చేసి తిరిగొస్తాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించండి అని ఉత్తరం రాసిపెట్టి ఇంటి నుంచి బయటకొచ్చాక జగన్ సహాయం కోరింది మాధురి. ఆ ఉత్తరం చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు కాంతయ్య కుటుంబం. మాధురిని హైదరాబాద్ వెళ్ళాక ఒక హాస్టల్లో ఉంచాడు జగన్. మొదట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇల్లు వదిలేసి వచ్చినందుకు బాధపడింది మాధురి. తర్వాత సినిమా రంగపు కొత్త ప్రపంచపు ఒరవడిలో బాధను మరిచిపోయింది. మధు, నిన్ను చూసిన మొదటి క్షణమే నేను మనసు పారేసుకున్నాను. నాకు సరైన జోడీ నువ్వేననిపించింది. నువ్వెక్కడ సినిమాలో నటించనంటావేమోనని చాలా భయపడ్డాను. కానీ నా అదృష్టం బాగుండి నువ్వు ఒప్పుకున్నావు. కానీ నిన్ను మోసం చెయ్యలేను. నీకొక నిజం చెప్పాలి అని ఆగాడు జగన్. ఏంటా నిజం? అంది మాధురి. నేను సినీ రంగానికి రావడానికి డబ్బు కోసం మా మావయ్య కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. మనసు లేని మనువు. ఇప్పుడు నా ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నాయి. నువ్వు ఒప్పుకుంటే నీకు నేను అండగా ఉంటాను. నీ ఎదుగుదలకు నేను తోడ్పడతాను. నువ్వు నన్ను కాదన్నా సరే నీకు స్నేహితుడిగా ఉంటాను. ప్రేమను కురిపిస్తూ అన్నాడు జగన్. జగన్ తన పట్ల చూపిస్తున్న ప్రేమను ఇదివరకే గుర్తించిన మాధురి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ అతనికిదివరకే పెళ్ళయిందని తెలిసి అవాక్కైనా అతని నిజాయితీకి ముగ్ధురాలైంది. తనకి రంగంలో ఒక తోడు అవసరం. అది జగనే ఎందుకు కాకూడదు? బాగా ఆలోచించింది మాధురి. జగన్ గారు, ఇల్లు చదువు తప్ప మరొకటి తెలియని నన్ను హీరోయిన్ స్థానంలో నిలబెట్టారు. ప్రేమతో అండగా నిలబడి ఆదరించారు. మీకు పెళ్ళయిందని నిజాయితీగా చెప్పడం నాకు బాగా నచ్చింది. కానీ మీ భార్యకు ద్రోహం చేయడం తప్పు. మనం పెళ్లి చేసుకోకుండా స్నేహితులుగానే ఉందాం అంది మాధురి. నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు మధు. అలా నన్ను కాదనకు. నువ్వు లేని జీవితం నాకు శూన్యం అంటూ చేతులు పట్టుకుని బతిమాలాడు జగన్. ఇక వాదించకుండా అతనితో గుడిలో దేవుడి ముందు 3 ముళ్ళు వేయించుకుని ఒక చిన్న ఇంట్లో కాపురం మొదలుపెట్టింది మాధురి. 6 నెలల తర్వాత మాధురి తొలి సినిమా పూర్తయింది. సినిమాలో ఆమె చాలా బాగా నటించింది. మంచి పేరొచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా మాధురి గొప్ప స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎవరి నోట్లో నుండి విన్నా మాధురి మాధురి మాధురి. చలనచిత్ర రంగంలో ఆమె పేరు మారుమోగింది. అప్పటి వరకు ఆమె చూడని డబ్బు కుప్పలుగా కాల్ షీట్స్ రూపంలో వచ్చి చేరింది. వాళ్ళుంటున్న చిన్న ఇల్లు మార్చి అపార్ట్మెంట్ తీసుకుంది. చాలామంది డైరెక్టర్స్ ఆమె కాల్ షీట్స్ కోసం క్యూ కడుతున్నారు. మాధురి కాల్ షీట్స్ విషయాలన్నీ జగన్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మాధురి ఆదాయం బాగానే పెరిగింది. దాంతో పరిచయాలు కూడా ఎక్కువయ్యాయి. ఆమె ఊహించనన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. వాటితో వెండి తెర మీద వెలిగే తారల్లో మాధురి కూడా ఒకరైంది. చలనచిత్ర రంగంలో ఎవరి స్థానమైనా కొంతకాలమే ఉంటుంది. కొత్తవాళ్లు వస్తూ ఉంటారు, పాతవాళ్లు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి మెరుపు ఎంతకాలమో ఎవ్వరూ చెప్పలేరు. జగన్ కెమెరామెన్ లాగానే ఉండిపోయాడు. పుట్టగొడుగుల్లాగా ఎంతోమంది కొత్త కెమెరామెన్లు పుట్టుకొచ్చారు. వారి రాకతో జగన్ వెనకబడ్డాడు. అతనిలో ఆత్మన్యూనతాభావం మొదలైంది. మాధురి ఎదుగుదల చూసి తట్టుకోలేకపోయాడు. నీకు నేనంటే లోకం ఎక్కువైంది. నువ్వు హీరోయిన్వి, నేను ఆఫ్టర్ ఆల్ కెమెరామన్ అని నన్ను చిన్నచూపు చూస్తున్నావు. నేనంటే విరక్తి వచ్చి ఎవరైనా కొత్త డైరెక్టర్లను పట్టుకున్నావా అని మాధురితో నిత్యం గొడవ పడుతున్నాడు జగన్. జగన్, ఎందుకు అలాంటి మాటలతో బాధ పెడుతున్నావు? అందరి దృష్టిలో కాకపోయినా దేవుడు ముందు మనకు పెళ్ళయింది. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు అని చాలా రకాలుగా నచ్చచెప్పింది మాధురి. వాళ్ళిద్దరి మధ్య గొడవలు బాగా ఎక్కువయ్యాయి. ఆవేశంలో ఒకరోజు జగన్ మాధురి మీద చెయ్యి చేసుకున్నాడు. మాధురి దగ్గరకు రావడం తగ్గించాడు. అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ మాధురిదైనా పెత్తనం చెలాయించేది మాత్రం జగనే. ఎప్పుడైతే జగన్ రావడం తగ్గించాడో అప్పుడు జాగ్రత్త పడింది మాధురి. తను చేసిన తప్పు అర్థమైంది. నెమ్మదిగా తన బ్యాంక్ అకౌంట్ తను స్వాధీనం చేసుకుంది. దాంతో వారిద్దరి మధ్య మరింత అగాధం పెరిగింది. ఉన్నట్టుండి మాధురి అస్వస్థతకు గురైంది. షూటింగ్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడున్న వాళ్ళు వెంటనే చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
మాధురి, ప్రెగ్నెన్సీ రాకుండా మీరు మందులు వాడడం వల్ల గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఏర్పడ్డాయి. వాటిని వెంటనే సర్జరీ చేసి తీసేయకపోతే క్యాన్సర్లోకి దించుతుంది, ప్రాణానికే ప్రమాదం అంది డాక్టర్ జానకి. అలాగే డాక్టర్, ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి అంది మాధురి. జగన్, నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆపరేషన్ చేయించుకుంటున్నాను. సర్జరీ సమయంలో నువ్వు నా పక్కనుండాలి. నాకంటూ ఉన్నది నువ్వొక్కడివే కదా. కాల్ చేసి బాధపడింది మాధురి. అయినా జగన్ రాలేదు. మాధురి సర్జరీ విషయం ఎంత గోప్యంగా ఉంచినా మీడియా ద్వారా బట్టబయలైంది. సర్జరీ జరిగిన తర్వాత కూడా మాధురి వెంటనే కోలుకోలేదు. ఒంటరితనం ఆమెను మరింత కృంగతీసింది. సినిమాలకు డైరెక్టర్స్ ఇచ్చిన కాల్ షీట్స్ వెనక్కు తీసేసుకున్నారు. ఆర్థికంగా కూడా పలచబడింది. ఒక్కసారిగా అన్ని విధాలుగా ఆమె ఒత్తిడికి లోనైంది. అమ్మా నాన్నలను నేను మోసం చేసినట్టే జగన్ నన్ను మోసం చేశాడు. పెళ్ళైన వాడిని నమ్మి మళ్ళీ పెళ్లికి ఒప్పుకోవడం కూడా నేను చేసిన రెండవ తప్పు. నా సంపాదన ఉన్నంతకాలం, ఆరోగ్యంగా ఉన్నంతకాలం నా చుట్టూ తిరిగాడు. ఇప్పుడు నా ముఖం కూడా చూడ్డం లేదు. అతనితో జరిగిన పెళ్లి కూడా చట్టం దృష్టిలో పెళ్లి కాదు. ఇప్పుడేం చెయ్యాలి? నేను పోగొట్టుకున్నది చలనచిత్ర రంగంలోనే. తిరిగి అక్కడే స్థానం పొందాలి. పోగొట్టుకున్న చోటే వెతకాలి. అలాగే దూరమైన అమ్మా నాన్నలను కలిసి వాళ్ల కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పాలి. ఈ రెండూ చెయ్యాలంటే నేను మళ్ళీ కోలుకోవాలి అని తీవ్రంగా మనసు కుదుట పడేందుకు, శారీరకంగా ఆరోగ్యం చేకూరడానికి చాలా ప్రయత్నాలు చేసింది మాధురి. నీకు ఎవరి డబ్బింగ్ అవసరం లేదు. కోకిల స్వరంలా ఉంటుంది. చక్కగా నీ పాటలు నువ్వే పాడుకోవచ్చు అన్న కొంతమంది డైరెక్టర్స్ మాటలు గుర్తొచ్చాయి మాధురికి. అవును, తనకు పాటలు రాయడం కూడా వచ్చు, పాడడం కూడా వచ్చు. అలా అనుకోవడమే తడవు. పాటలు రాయడం, వాటిని పాడుతూ యూట్యూబ్లో ప్రైవేట్ ఛానల్ మొదలుపెట్టింది మాధురి. శ్రావ్యమైన మీ గొంతు చాలా బాగుంది మేడం, మీ స్వీయ రచన కూడా అంతకన్నా బాగుంది అంటూ ఆడియో రికార్డింగ్ విన్న తర్వాత చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా తొందరలోనే ఆమె పాటలు వాట్సాప్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ సంచలనం సృష్టించాయి. మాధురికి మంచి గాయకురాలిలా, పాటల రచయిత్రిలాగా మంచి పేరొచ్చింది. మేడం, మా కొత్త సినిమాకి మీరు పాటలు రాయాలి. మీరే స్వయంగా పాడాలి. మీ పాట ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ప్లీజ్ మేడం, మాకు అవకాశం ఇవ్వండి అంటూ డైరెక్టర్లు మళ్లీ ఆమెకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మాధురి ఇప్పుడు జీవిత అనుభవాలను అవపోసన పట్టిన వ్యక్తి. ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం నేర్చుకుంది. ఒకరోజు జగన్ నుండి మాధురికి ఫోన్ వచ్చింది. మధు, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తున్నాను. దయచేసి మళ్ళీ నీ జీవితంలోకి నన్ను రాణిస్తావా అని ప్రాధేయపడ్డాడు జగన్. ఏమీ తెలియని వయసులో నేను నిన్ను నమ్మి మోసపోయాను. అత్యంత విలువైన జీవన ప్రమాణాలను వదిలేశాను. నా ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాను. నాకంటూ ఇప్పుడెవ్వరూ లేరు. ఒకానొక సమయంలో నేనే లేకుండా పోయేదాన్ని. కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. ఏ సినిమా రంగంలో నేను నిలదొక్కుకోలేకపోయానో మళ్ళీ అదే సినిమా రంగంలో నా ఉనికిని నిలబెట్టుకున్నాను. ఇప్పుడు నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించలేను. అది ముగిసిన అధ్యాయం. రెండవసారి మళ్ళీ మోసపోయేందుకు నేను సిద్ధంగా లేను. మరోసారి నాకు నువ్వు ఫోన్ చేయవద్దు అని ఫోన్ పెట్టేసింది మాధురి. అమ్మా అన్న పిలుపు వినిపించి వెనక్కు తిరిగింది సుశీల. ఎవరు అంటూ చూశాడు కాంతయ్య. అక్కా అని ముందుకు రాబోయి తండ్రి వైపు చూసి ఆగింది దివ్య. గుమ్మం బయట నిలబడి కారుతున్న కన్నీరును కూడా తుడుచుకోకుండా నిలబడిన మాధురి చూపు మసకబారింది. అమ్మా మధు అంటూ ముందుకు కదలబోయి భర్త వైపు చూసి ఆగిపోయింది సుశీల. కాంతయ్య నిలబడ్డ చోటే షాక్ కొట్టినట్టయి తూలి పడబోయాడు. నాన్నా అంటూ మాధురి లోపలికి వచ్చి తండ్రిని పడకుండా పట్టుకుంది. ఆయన ఎన్నాళ్ల నుండో ఆపుకున్న ఏడుపు వరదలా తన్నుకుంటూ వచ్చేసింది. నాన్నా, నేను మీకు చెప్పకుండా ఇల్లు వదిలి తప్పు చేశాను. చేసిన తప్పుకి సరైన శిక్ష కూడా అనుభవించాను. ఇంకా నన్ను మీకు దూరంగా ఉండమని శిక్ష వెయ్యకండి అంటూ గుక్క పెట్టి ఏడ్చింది మాధురి. కాంతయ్య కూతురిని దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు. అది చూసి సుశీల, దివ్య ఆనందంగా అడుగు ముందుకు వేసి వాళ్లు కూడా మాధురిని కౌగిలించుకున్నారు. అమ్మా మధు, ఇవాళ పెద్ద బతుకమ్మ పండుగ. ఈ పండుగంటే నీకు చాలా ఇష్టం కదా. పొద్దుటి నుండి నిన్నే యాదు చేసుకుంటున్నాను తల్లి. నువ్విల్లు ఇడిచిపెట్టినాక మన ఇంటి నుండి మేము బతుకమ్మ తీయలేదు. నువ్వింటికి తిరిగొచ్చినావు. అది సాలు. ఇయాల మళ్ళీ మంచిగా పండుగ చేసుకుందాం అంది సుశీల. అమ్మా, ఇంత మంచి వాళ్లను బాధ పెట్టిపోయినా మీరు మళ్ళీ నన్ను ఆదరిస్తున్నారు. నేను బతికున్నంతకాలం కొడుకులాగా నిలబడి మీకు లోటు లేకుండా చూసుకుంటాను.
చెల్లె పెళ్లి చేస్తా సంతోషంగా అంది మాధురి. అదండి, తొందరపడి ముందే కూసింది కోయిల అన్నట్టుగా మాధురి ఒక తొందరపాటు అడుగు వేసినా మళ్లీ తన పొరపాటును గ్రహించి జీవితాన్ని ఎలా. శ్రీమతి కైకాల సుమగారి కెరటం కథ విన్నారు కదా. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.